నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఇన్స్టాగ్రామ్లో వచ్చేటటువంటి రీల్స్ చాలా రిలవెంట్గా అనిపిస్తూ ఉంటాయి. మరి మన మనసుని చదివేస్తున్నాయా ఇవి అనిపిస్తుంటాయి. ఎప్పుడైతే లోగా ఉంటామో అప్పుడు దానికి సంబంధించిన రీల్సే వస్తూ ఉంటాయి. కొంచెం హైగా ఉంటాం, లేకపోతే ఏదైనా దైవానికి సంబంధించి ఏదైనా సెర్చ్ చేయాలి అనుకుంటే వాటికి సంబంధించే వస్తూ ఉంటే చాలా భలే అనిపిస్తుంది. అయితే నేను ఒక రీల్ని చూశాను. బ్రహ్మ ఆల్రెడీ మన తలరాత రాసేస్తే ఇంకెందుకు నేను దండం పెట్టుకోవాలి అని ఒక అమ్మాయి అడుగుతుంది. అప్పుడు ఈశ్వరుడు ఇచ్చిన సమాధానం, ఏమో కొన్ని పేజీల్లో ఖాళీగా వదిలేసానేమో, నీ ఇష్టం అని చెప్పి అని అంటుంది. భలే ఆశ్చర్యం అనిపించింది, భలే ఆనందం అనిపిస్తుంది. నిజమే కదా, ఎక్కడొక్కడ ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇవాళ నా క్వశ్చన్ కూడా అదే. ఆల్రెడీ ఆయన విధి లిఖితం అయిపోతే మనం ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని రెమెడీస్ చేసినా అవి పనిచేయాలని ఏంటి, పనిచేస్తాయా? నిజంగానే పనిచేసే పరిస్థితి ఉంటే మరి మేము రకరకాల ఇబ్బందుల్లో ఉన్నామండి, మేము ఈ రెమెడీస్ చేసామండి, పని చేయట్లేదండి అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కదా. వీటన్నిటినీ సమన్వయపరుస్తూ వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మంచి క్వశ్చనే. చాలా ఈజీగా ఉన్నా చెప్పడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతని మార్చడం ఎవరి వల్ల కాదు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే, బ్రహ్మ రాసిన రాతలో మనం పుట్టే రూపం ఏంటి, ఆయన ఎంతమంది జన్మలు ఇస్తారు, ఎన్ని జన్మలు ఎత్తచ్చు, ఏ జన్మలు ఎత్తుతాం మనం అనేది ఒక ప్రశ్నార్థకం. ఎన్ని జన్మలు ఎత్తితే మనిషి రూపం వచ్చింది. సో మనిషి రూపంగా ఎప్పుడైతే మనం వచ్చామో, సో బ్రహ్మదేవుడు మనకి మనిషి రూపాన్ని ఇచ్చాడు అంటే కొన్ని కర్మలు మనం చెయ్యాలి, చేసి నివృత్తి చేసుకొని బయటపడాలి అని అర్థం. ఇప్పుడు మనిషి ఒక జంతువుకి ఇచ్చారనుకోండి, ఆ జంతువు ఎంతవరకు చేయగలది? ఒక విశ్వాసంగా ఒక యజమాని దగ్గర ఉండగలదేమో తప్ప తనంటూ తన పుణ్యం సంపాదించుకుంటే ఏం చేయగలదు? ఏం చేయలేదు కదా. కానీ మనిషికి మాత్రం పుణ్యం సంపాదించుకోవడానికి ఎలా సంపాదించుకోవాలో బ్రెయిన్ ఇచ్చాడు, అంటే బుర్ర ఇచ్చాడు. దాన్ని ఎలా చేయించుకోవాలి, ఎలా చేస్తే అవుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి చేతులు ఉన్నాయి అండి. ఎక్కడికి వెళ్తే అవుతుందని చెప్పి కాళ్ళు ఇచ్చాడు. అంటే చేతులు, కాళ్ళు, బుర్ర పనిచేసే ఒకే ఒక జీవి ఎవరైతే ఉన్నారో అది మనిషి. సో మనిషికి ఈ జీవితం ఇచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా ఈ కర్మని నీ చేత్తో నువ్వు చేసుకోవాలి అని అర్థం కదా. ఇక్కడ నీ చేత్తో నువ్వు కడుక్కోవచ్చు, నువ్వు వెళ్ళాల్సిన క్షేత్రం ఇది, ఇటువంటివి కూడా మనం అనుకోవచ్చు. సో మన చేతులతో మనం చేయాల్సింది కనుక, సో కర్మ ఆనికి అధిపతి ఎవరు? శని భగవానుడు. సో కర్మాది అధిపతికి ఆయన ఉన్నప్పుడు ఏమవుతుందంటే చేతులు కాళ్ళుకి ఆధీనంగా ఆయనే. సో మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు, చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవుడిగా పుట్టాం కనుక మనం ఏం చేయాలి ఇంకా, అది మన పెద్దవాళ్ళు మొదటి నుంచి మనకు చిన్నప్పుడు చెప్పిన విషయాలు అది ఇప్పుడు ఏంటంటే ఆచరణలోకి రావట్లేదు. పూర్వం ఒక 50 ఏళ్ల కిందటైతే ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పిన మాటలే వినేవాళ్ళు. ఇవాళ మనకి ఇంత మీడియా వచ్చి ఇన్స్టాగ్రామ్స్ అని ఫోన్లో చూడడం వల్ల ఏదో కొంత నాలెడ్జ్ మనకి తెచ్చుకున్నాం అనుకుంటాం. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారు పూర్వం మనకి 50 ఏళ్ల కిందట? నువ్వు ఎవరిని నీ చేతితో కానీ మనసుతో కానీ చెడుగా ఆలోచించుకు, చెడు పనులు చేయకు, చెడుగా ప్రవర్తించొద్దు అని చెప్పేసి అనేవాళ్ళు. చేతులతో ఎప్పుడు కొన ఎంగిల్ చేతితో కూడా ఇలా ఎవరిని ఇలా వెళ్ళు అని చెప్పొద్దు అని చెప్పేవాళ్ళు. భోజనం చేస్తున్నావు తర్వాత రా అని చెప్పి చేతి చెప్తాం కదా, అది కూడా చేయొద్దని వాళ్ళు. ఎందుకంటే చేతికి ఉండే ఏదైతే ఉందో ముఖ్యమైనది ఈ చేతుల్లో ఉండే పంచగ్రహాలు ఏంటి, తర్వాత పంచభూతాలు, తర్వాత నవగ్రహాలు ఈ చేతుల్లో ఉన్నాయి. వీటిలో ఏ వేలు ఎక్కువ వాడతాము ఆ వేళకి ఆ పవర్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ దాన్ని అంటే ఆ పవర్ మనలో పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరైనా వేలు చూపించి మాట్లాడద్దని చెప్తాం. సో వేలు ఎందుకు చూపించద్దు అంటే, ఈ వేలు రాహుగ్రహానికి ప్రత్యేక, ఈ వేలు చూపుడు వేలు. అందుకే దీనికి మనం రాహు ఒక ఎనర్జీ పనిచేయడానికి ఏంటి గురువు స్థానమైన పుష్యరాగం పెడుతుంటారు, కనక పుష్యరాగం. అవునండి. ఏంటి రాహుని అంచడానికి, అంటే మనలో ఉన్న అహంకారం నంచి మనలో ఉన్న మానవత్వాన్ని మేల్కొల్పడానికి. అంటే మనలో ఉన్న మనస్తత్వం ఏదైతే ఇప్పుడు సహజంగా మనిషిగా పుట్టిన వాడు ఎవరికైనా మంచి మనసు ఉంటుంది. అంటే మనిషిగా పుట్టాడంటేనే వాడు మంచి అని అర్థం, అందుకే మనిషి. సో ఈ మంచి చేయడానికి ఒక్కొక్కసారి ఈ రాహుకేతు ప్రభావం మన మీద పనిచేసి, కలియుగ ప్రభావం మన మీద పనిచేసి చెడు పనులు చేయడానికి, చెడు ఆలోచన చేయడానికి కూడా ఈ వేళ్ళు ఎక్కువగా పనిచేస్తుంటాయి. చిటికెన వేలు, చూపుడు వేలు, ఈ రెండు వేలు ఈ 2 వేలని. అందుకే ఈ 2 వేలని ఎప్పుడు కొన్నా ఎక్కువగా వాడినారు దేనికి కూడా. మీరు చిన్నప్పుడు చెప్తారు ఆ వేలు వాడుకోని. ఇదైతే అసలు చూపుడు వేలు ఇట్లా కుంకుమార్చన చేస్తే ఇది అసలు వాడద్దు అని చెప్పి అసలు ఈ వేలు వాడదు. ఇది అమృతమైన వేలు, ఉంగరం వేలు. ఇది ఉంగరం వేలు, అమృతం వేలు. ఈ అమృతంతో
ఏంటి బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ఆగ్నేయ చక్రం కదులుతుంది. బ్రహ్మ రావాల్సిన రాతని మార్చే అవకాశాన్ని మన బ్రెయిన్కి ఆ సిగ్నల్ వస్తుంది. రైట్. ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి కారణం అదే రీజన్. ఈ అమృతమైన వేలతో పెట్టి ఇది కదిలితే ఈ చక్రం కదులుతుంది. ఎప్పుడైతే ఈ చక్రం కదులుతుందో ఖచ్చితంగా వాళ్ళకి ఈ పని చేయడానికి ఒక మార్గం ఎదుగుతారు, వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనమాట. సో అందుకే ప్రతిరోజు బొట్టు పెట్టుకోమని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇవన్నీ మన సాంప్రదాయంలో ఉన్నవే, కొత్తగా మనం సృష్టించినవి కాదు. సో ఎప్పుడైతే మనం ఈ వేళతో టచ్ చేస్తామో మనలో ఉన్న ఆలోచన విధానం, చెడు ఆలోచన ఉంటే ఒకవేళ వెంటనే నేను చేసిన తప్పేమో కరెక్ట్ కాదు అని చెప్పి ఆలోచన వస్తుందని ఇక్కడ బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని చెప్తుండేవాళ్ళు. సో ఇన్ని అర్థాలు ఎందుకు ఇచ్చారు భగవంతుడు అంటే, ప్రతి ఒక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో కూడా ఉన్నాయి. సో మనం సరి చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ 3 వేలు కలిపి కుంకుమార్చన చేస్తామో అంటే మన మైండ్లో ఉన్న ప్రతి ఒక్క సిగ్నల్ని పాజిటివ్ సిగ్నల్స్ ఓపెన్ చేస్తున్నట్టు. అందుకే కుంకుమార్చన అమ్మవారికి ఎక్కువ చేయమని చెప్తారు. కుంకుమార్చన చేయడం వల్ల ఏంటంటే రాహు ఒక ఎనర్జీ తగ్గుతుంది. సో అమ్మవారు ఒక శక్తి పెరిగినప్పుడు రాహు ఏమి చేయలేడు. రాహు అమ్మవారి దగ్గర ఎనర్జీ ఎంత పవర్ఫుల్గా, అది ఆవిడ ఆ ఉగ్ర రూపం కానీ ఆవిడ రూపాన్ని చూస్తేనే ఆగిపోతుంది ఆయన. సో మనలో ఉన్న అహంకారం కానీ యాటిట్యూడ్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అందుకే రోజు ఆడవాళ్ళని పొద్దున్న లేచి మీరు ఇంత బొట్టు పెట్టుకోండి, అమ్మవారి దగ్గర ఇంత కుంకుమ చేసి దండం పెట్టుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి, లేదా లలిత శాస్త్రం చదువుకోండి అని చెప్పి లక్ష్మీ అష్టకం చదువుకోమని చెప్పేవాళ్ళు. కానీ కుంకుమ మాత్రం ఏమని చెప్పేవాళ్ళు, ఎందుకంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా కోపము ఆవేశం ఉండకూడదు, సహనము ఓర్పు ఉండాలి. ఈ సహనము ఓర్పు ఉండడానికి మాత్రమే ఈ కుంకుమార్చన చేయమని చెప్పేవాళ్ళు. సో తర్వాత పుణ్యం, తర్వాత పురుషార్థం, అదంతా తర్వాత విషయం. ఎప్పుడైతే ఇలా మొదలుపెట్టి చేస్తున్నామో అక్కడి నుంచి జీవితం మారుతుంది. సో ఈ కర్మల నుంచి బయటపడడానికి, భగవంతుడు ఇచ్చిన కర్మలు మార్చుకోవడానికి మన చేతితో చేయాల్సిన పనులు ఏంటంటే, కుదిరితే ఎవరికైనా దానం చేయాలి, సాయం చేయాలి, వీలైతే మంచి మాటలు చెప్పాలి ఓదార్పుగా. నువ్వు చేయగలిగితే చెయ్యి సాయం, చేయలేకపోతే మంచి మాటని చెప్పు, అంతేగాని నువ్వు నీ కర్మలు అయ్యి అందుకే ఏడ్చి. నేను ఆల్రెడీ చెప్పా, ఇలాంటి బ్యాచ్ అయితే వాళ్ళ దండం పెట్టాను, నేను ముందు చెప్పానా అని మొదలవుతారు. కొన్ని కష్టమేమైనా పంచుకుంటారంటే అబ్బాయి అదేం లేదు. కష్టంలో పంచుకోకుండా ఉండడం ఒక తప్పు, రెండోది వెక్కిరించడం ఇంకో తప్పు. ఎందుకంటే అవ్వాల్సిందే, నేను చెప్తే వినలేదు, చేస్తా జరిగిన తర్వాత నేనేం చేస్తాను అని చెప్పడానికి లేదు. సో భగవంతుడికి ఎప్పుడైనా సరే మనకిచ్చిన విషయం ఏంటంటే, ఓర్పుగా సహనంగా అవతల వాళ్ళు ఎంత వినకపోయినా మనకి అవకాశం వచ్చింది మంచిగా చెప్పండి. 10 సార్లు చెప్పినా 11 సార్లు చెప్పినా నష్టమేం లేదు. చెప్పడం వల్ల ఏదో ఒక రోజు మార్పు అనేది వస్తుందని, మనకి బ్రహ్మ రాసిన రాతని మార్చుకునే శక్తి మన చేతులకి ఉంది, మన కాళ్ళకి ఉంది. అందుకే 7 కొండలు ఎక్కమని చెప్తారు, ఎలాంటి శని ప్రభావం తగ్గాలి ఏంటి. సో సంవత్సరానికి ఒకసారి 7 కొండలు ఎక్కండి అని చెప్పేసారు వాళ్ళు. అందుకే వెంకటేశ్వర స్వామి గుడికి చాలామంది కొండలు ఎక్కి వెళ్తాం. సో ఎందుకు ఆ స్వామి గుడికి కొండలకి వెళ్తాం, మిగతా గుళ్ళకి ఎందుకు కొండకి వెళ్ళాం? 7 కొండలు ఎక్కితే ఏలాంటి శని ప్రభావం నుంచి బయటపడతాము అని అర్థం. సో పెద్దవాళ్ళు అన్నీ మంచి చెప్పారు మనకి, మనం అవన్నీ వాడలేదు, అవన్నీ చేదస్తా కింద పక్కన పడేసి కొత్త దారులు వెతుకుతున్నాం. పాతవి ఇవే కరెక్ట్, దీన్ని వదిలేసి మనం కొత్త దారులకు వెళ్తే ఎక్కడ దొరుకుతాయి? మళ్ళీ బేసిక్స్ నుంచే రావాలి ఎవరైనా సరే, బ్యాక్ టు బేసిక్స్ అంతే. తప్పదు. కొత్త దారులు వెతుక్కుంటున్నాము అన్న నెపంతో లేనిపోని కష్టాలకి డోర్స్ ఓపెన్ చేశాము అని చెప్పాలేమో అనిపిస్తుంది. అందుకని పెద్దల మాట చెద్దన మూట అని అంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ మాటల్ని మీ సాంప్రదాయాలను అనుసరించి ఏదైతే మీరు చేస్తుంటారో డెఫినెట్గా చేయాలి, తప్పకుండా. చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.